నమస్తే అండి. నేను పోస్ట్ చేసిన వీడియోలో లొకేషన్ గెస్ట్ చేయమని అడిగాను కదా, కొంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఇది మహాత్మా గాంధీ భవనం. జనరల్గా అందరూ గాంధీ భవనం అని పిలుస్తారు. ఇది పెదనేండ్రకొలను అనే గ్రామంలో ఉంది. ఈ భవనాన్ని నిర్మించింది ఈయనే, మూర్తిరాజు గారు. ఆయన సతీమణి సత్యవతీదేవి గారు. ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు మూర్తిరాజు గారి పుట్టినరోజు. 1919వ సంవత్సరం డిసెంబర్ 16న ఈయన జన్మించారు. ఆయన పూర్తి పేరు చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు. ఈయనను కొల్లేరు రాజు అనే కాకుండా గోదావరి గాంధీ అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర సమర యోధులలో ఈయన కూడా ఒకరు. అంతేకాదండి, ఈయన గొప్ప గాంధేయవాది కూడా. అందుకే ఈ భవనం లోపల గోడలను స్వాతంత్ర సమర యోధుల ఫోటోలతో నింపేశారు. ఇక్కడ వారు పాల్గొన్న ఉద్యమాలకు సంబంధించిన ఫోటోలను కూడా మనం చూడొచ్చు. దాదాపు ₹1 కోటి పైనే ఖర్చు పెట్టి పార్లమెంట్ భవనాన్ని పోలి ఉండేలా ఈ గాంధీ భవనాన్ని నిర్మించారు. మూర్తిరాజు గారు 1953 నుండి 1982 వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 నెలల పాటు మంత్రిగా పనిచేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో వరి సాగు చేస్తూ నష్టాలు పాలవుతున్న రైతులకు చేపల చెరువుల పెంపకంలో సలహాలు ఇస్తూ చేపల చెరువుల పెంపకాన్ని ప్రోత్సహించారు. అంతేకాకుండా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొల్లేరు ప్రాంతాన్ని కొల్లేరు జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రయత్నం చేశారు. కానీ అది ఫలించలేదు. కొల్లేరు గురించి ఒక పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. 1969వ సంవత్సరంలో ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడకు నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. అప్పుడు లైబ్రరీ పైన ఉండేది. ఆ తర్వాత స్కూల్ నుంచి 2 సార్లు వెళ్ళాను, కానీ పైకి వెళ్ళలేదు. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామంటే ఎలో లేదని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణలో ఈయన 68 విద్యాలయాలు స్థాపించారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వాటన్నిటికీ స్వాతంత్ర సమరయోధుల పేర్లనే పెట్టారు. ఆ లిస్ట్ని మీరు ఇక్కడ చూడొచ్చు. గాంధీ గారి సిద్ధాంతాలను ఇక్కడ గోడలపై మనం చూడొచ్చు. మూర్తిరాజు గారి జీవిత చరిత్రను జానపద రచనగా ఈ పుస్తక రూపంలో ప్రచురించారు. ఈయన నవంబర్ 12, 2012న మరణించారు.